మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారు, బట్ ఫిట్టింగ్ సరిగా కుదరట్లేదు. ఎందుకు మీకు ఎప్పుడన్నా అర్థమైందా? డౌట్ వచ్చిందా? సో ఆ డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్. హాయ్, వెల్కమ్ టు వెనెలా ఫ్యాషన్ హబ్. పాయింట్, మీరు కనుక ఒక టైలర్ దగ్గరికి వెళ్ళారు అని అంటే అక్కడ ఫస్ట్ మీకు ఏ డిజైన్ కావాలి అన్నది ఒక క్లారిటీతోనే వెళ్ళండి. అండ్ దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆ డిజైన్ మీకు సెట్ అవుతా సెట్ అవ్వదా అది చూసుకోండి. ఫిట్టింగ్ కూడా మనకి కరెక్ట్ గా రావాలి. డిజైన్ ఎంత బాగున్నా కానీ ఫిట్టింగ్ బాగోకపోతే బాగుంది. శారీ ఎంత బాగున్నా కానీ డిజైన్ బాగోకపోతే బాగుంది. డిజైన్ ఫిట్టింగ్ అన్నది రెండు మ్యాచ్ అయితేనే మనకి ఆ శారీకి కానీ డ్రెస్ కి కానీ అందం వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఒక 5 మిస్టేక్స్ ఉంటాయండి. ఆ 5 మిస్టేక్స్ కనుక మనం అవాయిడ్ చేసాము మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్ వస్తుంది. ఫస్ట్ వచ్చేసరికి మెజర్మెంట్స్ అన్నది ఖచ్చితంగా కరెక్ట్ గా తీసుకోవాలి. తీసుకునే వాళ్ళు మెజర్మెంట్ కరెక్ట్ గా తీసుకున్నారా లేదా? మెజర్మెంట్స్ మీరు ఇచ్చేటప్పుడు కూడా ఫ్రీగా ఉండండి. వాళ్ళ దగ్గర ఫ్రీగా ఉండడం వల్ల మెజర్మెంట్స్ అనేది కొంచెం మంచిగా తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ మిస్టేక్స్ కూడా ఉంటాయి. మెయిన్ కస్టమర్స్ ఏంటంటే మనకి ఈ డిజైన్ కుట్టేయండి అని హడావుడిగా చెప్తారు, వెళ్ళిపోతారు, టైం ఇవ్వరు. దీని వల్ల కూడా మనకి ఫిట్టింగ్ అనేది సరిగా రాకపోవడం అవుతుంది. మనం డిజైన్ అన్నది కంపల్సరీ వాళ్ళకి కరెక్ట్ గా మీరు ఏ డిజైన్ అయితే కుట్టించుకోవాలి అనుకుంటున్నారో ఆ డిజైన్ కరెక్ట్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మెజర్మెంట్స్ కరెక్ట్ గానే తీసుకున్నారు, బట్ మనకి కుదరలేదు. ఎందుకు అని అంటే క్లాత్ మిస్టేక్స్ ఉంటాయండి. లైక్ మన బాడీకి మనం హెల్తీగా ఉన్నాము, సో ఏ క్లాత్ బాగుంటుంది, లేదు కొంచెం స్లిమ్ గా ఉన్నాము అప్పుడు ఏ డిజైన్ బాగుంటుంది, హైట్ ఉన్నాము ఏ నెక్ బాగుంటుంది, ఈ క్లాత్ కి ఏది బాగుంటది అన్నది కూడా ఒకటి మీరు కరెక్ట్ గా క్లియర్ గా ఉండాలి. ఉన్నప్పుడే మనకి మంచి ఫిట్టింగ్ అన్నది వస్తుంది. బాడీకి సెట్ అయ్యే క్లాత్ కంపల్సరీ యూజ్ చేయండి. శారీస్ లో మనం కొంచెం హెల్తీగా ఉన్నాము, స్లిమ్ గా కనిపించాలి అని అంటే లైట్ వెయిట్ శారీస్ ప్రిఫర్ చేయడం బెటర్. నెక్స్ట్ వచ్చేసి మీరు కుట్టించుకునే టైలర్ ఎప్పటి నుంచో కుట్టించుకుంటున్నారు, ఒక్కరి దగ్గర మాత్రమే కుదురుద్ది. ఇంకొకరి దగ్గరికి వెళ్తే ఆ మిస్టేక్ ని రెడ్యూస్ చేయమంటే చేయరు. ఇంకొకటి షోల్డర్ అన్నది జారిపోవడం అన్నది మెయిన్ మిస్టేక్. ప్రతి ఒక్కరికి రిపీట్ అయ్యే మిస్టేక్. షోల్డర్ జారిపోకుండా స్టిచ్ చేశారు అంటే మీకు అక్కడ సెట్ అయినట్టు ఫిక్స్ అయిపోవాలి. ఇప్పుడు వాళ్ళు ఫిట్టింగ్ బాగా కుడతారు, షోల్డర్ జారిపోదు, అంతా బాగానే వస్తుంది బ్లౌజ్ అంతా, బట్ డిజైన్ సెట్ కుట్టరు. అలాంటప్పుడు మీకు కరెక్ట్గా సెట్ అయిన బ్లౌజ్ ని మీరు ఇంకొక డిజైన్ బాగా చేసే మాస్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మీరు డిజైన్ ని కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి నాకు ఇది ఫిట్టింగ్ బాగుంది, సో యాజ్ ఇట్ ఈస్ ఇలాగే కుట్టండి అని వాళ్ళకి క్లియర్ గా చెప్పండి. చెప్పిన తర్వాత కూడా మీరు వాళ్ళకి టైం ఇవ్వండి. రేపే ఫంక్షన్, ఈరోజు బ్లౌజ్ కావాలంటారు, ఎట్లా కుదురుతుంది? కష్టం కదా. కాబట్టి మీరు ఫంక్షన్ ఉంది అని అంటే 1 వీక్ ముందు నుంచే ప్లాన్ చేసుకోండి. అప్పుడు మీరు కూడా హడావుడి కాకుండా నిదానంగా చక్కగా మంచిగా అందంగా కనిపించవచ్చు. మెయిన్ మిస్టేక్ మనకి నార్మల్ గా జరిగేది ఎక్కడ అంటే మెజర్మెంట్స్, డిజైన్ ఎగ్జిక్యూట్ చేయడం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో కూడా మన మిస్టేక్ ఉంటుంది. కస్టమర్స్ కంపల్సరీ ఓపిక్గా కొంచెం టైం కేటాయించుకొని షాపింగ్ కి వేలు పెట్టి షాపింగ్ చేస్తారు. బ్లౌజ్ 100 పెట్టి కుట్టించుకునే దగ్గర మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం స్పెండ్ చేయరు. టైం స్పెండ్ చేయండి. ఒక బ్లౌజ్ కుట్టించుకుంటున్నాం, మీకు మైండ్ లో ఏది ఉందో అది అక్కడ ఉన్న మాస్టర్ కి లేదా ఆ బొటిక్ ఓనర్ కి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓల్డ్ మోడల్స్ ప్రిఫర్ చేయకండి. మీరు ఓల్డ్ ని కూడా చాలా కొత్తగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఫలానా దాని వల్ల లైక్ షోల్డర్ ఇందువల్ల నాకు ప్రాబ్లం అవుతుంది, ఫిట్టింగ్ ఇందువల్ల ప్రాబ్లం అవుతుంది అని మీకు అనిపిస్తుందా, అది నాకు కామెంట్ లో మెన్షన్ చేయండి. అది ఎందుకు అన్నది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.